Hi aspirants, welcome back to our channel Banking Tutor Telugu. So we are back again with Arithmetic series. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ దీంట్లో 3 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఇన్ కేస్ మీరు అవి చూడకుండా ఉంటే ఫస్ట్ వెళ్ళి ఆ 3 వీడియోస్ చూడండి. బోట్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్ అండ్ ఆల్సో వన్ మోర్ టాపిక్ కవర్ చేసాం. ఈరోజు దిస్ ఈజ్ ద 4th వీడియో. ఇన్ దిస్ వీ గోనా కవర్ న్యూ టాపిక్ కాల్డ్ యావరేజెస్. సో 90% ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ మీకు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇన్ కేస్ మన లక్ బాగుంటే మెయిన్స్లో కూడా వస్తుంది. అండ్ ఇట్స్ అన్ ఈజీ టాపిక్ టు స్కోర్ 1 మార్క్ ఇన్ అర్థమెటిక్, పర్టికులర్లీ ఇన్ క్వాంట్స్ సబ్జెక్ట్. సో యావరేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినర్కి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ అనేవి చాలా ఇష్టం. కొంచెం కాంప్లెక్స్ సినారియోస్ కూడా అక్కడ క్రియేట్ చేస్తాడు. అవి ఈరోజు మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోతున్నాం. బేసిక్స్ ఆఫ్ యావరేజ్ ఐ గెస్ అందరికీ మీకు ఐడియా ఉంటుందని చెప్పి సమ్ ఆఫ్ నెంబర్స్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనేది మన యొక్క యావరేజెస్ బేసిక్ ఫార్ములా. దాని గురించి ఇన్డెప్త్ నేను మాట్లాడను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. సో 4 సినారియోస్ టోటల్ డిస్కస్ చేస్తాను. ఆ 4 సినారియోస్తో మనం ఎండ్ చేద్దాం ఈ టాపిక్. ఫస్ట్ సినారియో, ఎగ్జామినర్ మీకు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే దెర్ ఆర్ 10 స్టూడెంట్స్ ఇన్ అ క్లాస్ రూమ్ అండ్ యావరేజ్ ఆఫ్ దేర్ వెయిట్ ఈజ్ 50 kgs అంటాడు. నెక్స్ట్ ఏమంటాడంటే 1 స్టూడెంట్ జాయిన్స్ ద క్లాస్. ఆఫ్టర్ దిస్ ఏమవుతుందంటే యావరేజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.5 kg. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ న్యూ స్టూడెంట్? ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ ప్యాటర్న్. సో దీని అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఇనిషియల్ యావరేజ్ మనకి ఇచ్చారో దాన్ని రాసుకోవాలి. ప్లస్ మనకి కొత్త స్టూడెంట్ యాడ్ అయ్యాడు. కొత్త స్టూడెంట్ యాడ్ అవ్వడం వల్ల మనకి క్లాస్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. 10 + 1 ఎంత అవుతుంది? ఇప్పుడు మనకి క్లాస్ స్ట్రెంత్ అనేది 11 అవుతుంది. సో ఈ 11 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందంటే 0.5 kg అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందో పర్ పర్సన్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అన్న అదే, డిక్రీజ్ అన్న అదే. ఎంతైతే టోటల్ యావరేజ్లో మీకు ఇంక్రిమెంట్ కనిపిస్తుందో టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్లో కూడా అదే ఇంక్రిమెంట్ కనిపిస్తుంది ఇన్ ఈచ్ పర్సన్. సో ఇప్పుడు మనకి 11 మెంబర్స్ టోటల్ ఉన్నారు కాబట్టి క్లాస్లో ఇంక్రిమెంట్ ఎంత జరిగింది? 0.5 kg జరిగింది ఆఫ్టర్ ద న్యూ స్టూడెంట్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. కొత్త స్టూడెంట్ వెయిట్ ఎంత అంటే ఇనిషియల్ యావరేజ్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ ఇంక్రిమెంట్ ఎంత జరిగింది. సో 11 × 0.5 దట్ ఈస్ 5.5. సో మనకి వెయిట్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్ ఎంత వస్తుంది ఆన్సర్? ఇప్పుడు 55.5 kg ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్. దిస్ ఈజ్ యువర్ మోడల్ నెంబర్ 1. సో ఇంకో మోడల్ చూద్దాం. సో నెక్స్ట్ మోడల్ సేమ్ ఇలాగే 10 మెంబర్స్ ఉన్నాడంటాడు. 50 kg ఈజ్ ది యావరేజ్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ క్లాస్ని లెఫ్ట్ చేశాడు. ఇందాక +1 అయింది, ఇప్పుడు -1 జరుగుతుంది. -1 జరగడం వల్ల ఏమైందంటే క్లాస్ యొక్క యావరేజ్ అనేది 0.5 kg తగ్గింది. ఇందాక క్లాస్లో ఇంక్రిమెంట్ జరిగింది, ఈ క్లాస్లో డిక్రిమెంట్ జరిగింది. సో 10 మెంబర్స్ కాస్త 9 మెంబర్స్ అయ్యారు. యావరేజ్ ఆఫ్ ద క్లాస్ అనేది 0.5 kg అనేది మనకి తగ్గింది. సో ఈ కేసులో ఆ స్టూడెంట్ ఎవరైతే క్లాస్ రూమ్ లెఫ్ట్ అయ్యారో ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ వే, ఇనిషియల్ యావరేజ్ ప్లస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 10 నుంచి 9 మెంబర్స్ అయ్యారు. 10 నుంచి 9 మెంబర్స్ అయ్యారు ఇంటూ ఎంత తగ్గింది పర్ పర్సన్ అంటే 0.5 kg. మీరు అడగచ్చు, ఇందాక కేసులో ఒక పర్సన్ జాయిన్ అయ్యారు కాబట్టి వెయిట్ పెరిగింది కాబట్టి మనం ఇక్కడ ప్లస్ తీసుకుందాం. ఈ కేసులో ఒక స్టూడెంట్ వెళ్ళిపోయారు కదా, బట్ స్టిల్ ఎందుకు ఇక్కడ ప్లస్ తీసుకున్నాం అంటే మీరు అబ్జర్వ్ చేయండి, లాజికల్గా ఆలోచిస్తే ఒక పర్సన్ వెళ్ళిపోతూ ఏం చేశాడు? మనకి వెయిట్ అనేది తగ్గించాడు. సో ఆ వెయిట్ తగ్గించాడు అంటే అంత వెయిట్ ఆ పర్సన్ తీసుకువెళ్ళిపోయాడు, తనతో పాటు తీసుకువెళ్ళాడు కాబట్టి ఏమవుతుంది? ఆ వెయిట్ ఈ పర్సన్కి యాడ్ అవుతుంది. మళ్ళీ చెప్తాను, వెయిట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ వెయిట్ ఇంకో దగ్గర అంటే మీరు ఆలోచించండి, ఎనర్జీ ఫార్మాట్లో ఉంటుంది. ఎక్కడ కూడా మనకి
వేస్టేజ్ అనేది ఉండదు, ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ అవుట్ అవ్వాలి. ఒక దగ్గర తగ్గింది అంటే ఆ తగ్గిన వాల్యూ ఇంకో దగ్గర పెరగాలి. అది ఎక్కడ పెరుగుతుందిరా అంటే ఆ వెళ్ళిపోయిన స్టూడెంట్ వెయిట్లో పెరుగుతుంది. సో 50 + 9 × 0.5 విచ్ ఈస్ 4.5. సో ఆ స్టూడెంట్ ఎవరైతే క్లాస్ రూమ్ లెఫ్ట్ చేశారో అతని వెయిట్ ఎంత అంటే 54.5 kgs. సో దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 2. ఒకసారి మళ్ళీ చూడండి, మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే, బట్ చాలా సింపుల్గా ఈజీగా క్యాల్కులేట్ చేసే విధానం అయితే ఇదే. మోడల్ నెంబర్ 3 చూద్దాం. సో మోడల్ నెంబర్ 3లో ఏమంటాడంటే 10 మెంబర్స్ ఉన్నాడు, వాళ్ళ యొక్క ఇనిషియల్ యావరేజ్ వచ్చి 50 kg. ఇక్కడ ఒక యూనిక్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేస్తాడు. ఏం చెప్తాడంటే వైల్ క్యాలిక్యులేటింగ్ ద యావరేజ్ సమ్వన్, సే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అనుకుందాం. రామ్ మిస్టేకన్లీ కౌంటెడ్ 36 kg యాజ్ 63 kg అంటాడు. ఇనిషియల్గా ఒక పర్సన్, రామ్ అనే పర్సన్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. యావరేజ్ వాల్యూ 50 kg వచ్చింది. కానీ ఆ 50 kg అతను కనిపెట్టినప్పుడు అతను ఒక తప్పు చేశాడు. ఏంటి ఆ తప్పు అంటే, ఒక పర్సన్ వెయిట్ 36 kg అయితే బై మిస్టేక్ 63 kgగా దాన్ని కౌంట్ చేసి యావరేజ్ క్యాలిక్యులేట్ చేశారు. సో ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. సో ఈ మిస్టేక్ని కరెక్ట్ చేసి కరెక్ట్ యావరేజ్ ఆఫ్ ద క్లాస్ కనిపెట్టమంటాడు మనల్ని ఎగ్జామినర్. ఇప్పుడు ఏం చేయాలి? సో చాలా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఎంత, 36 and 63 డిఫరెన్స్ ఎంత అని మనం అబ్జర్వ్ చేస్తే 27 kg వస్తుంది. ఇప్పుడు మనకి చిన్న వాల్యూ ప్లేస్లో పెద్ద వాల్యూ కౌంట్ చేశారు కాబట్టి మనకి 27 kgs అనేది ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. దేంట్లో నుంచి మైనస్ అవుతుంది? టోటల్ వెయిట్లోంచి మైనస్ అవుతుంది. కానీ ఇప్పుడు టోటల్ వెయిట్ కట్టి దానిలోంచి 27 మైనస్ చేయడం పెద్ద ప్రాసెస్. సో సింపుల్గా ఏం చేయాలంటే 27 kg అనేది టోటల్ వెయిట్లో తగ్గుతుంది. టోటల్ వెయిట్లో తగ్గుతుంది అంటే పర్ పర్సన్ కూడా అది వర్తిస్తుంది. టోటల్ వెయిట్లో తగ్గేది పర్ పర్సన్కి కూడా వర్తిస్తుంది. పర్ పర్సన్ అంటే మన టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది? 10 మెంబర్స్. సో 27/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2.7. సో ఈ 2.7 దేనిలోంచి మైనస్ చేస్తున్నామంటే యావరేజ్లోంచి మైనస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఇనిషియల్ యావరేజ్? 50 kg. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి? 50 - 2.7 దట్ ఈస్ 47.3 kg ఈజ్ యువర్ యాక్చువల్ యావరేజ్ ఆఫ్ ద క్లాస్. సో దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 4 చూద్దాం. సిమిలర్గానే ఉంటుంది. ఇందాక కేసులో మనకి ఏం చేస్తున్నాం, చిన్న వాల్యూ బదులు పెద్ద వాల్యూ తీసుకున్నాం మిస్టేకన్లీ. ఇప్పుడు మనం దాని రివర్స్ కేసు చూద్దాం. అదే 10 మెంబర్స్ 50 kgs వచ్చేసి యావరేజ్. ఈసారి 63 ప్లేస్లో 36 తీసుకున్నారు. అంటే వాల్యూ అనేది చూడండి, పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి వెళ్తుంది. సో ఇందాక కేసుకి రివర్స్ అన్నాం కాబట్టి 27 kg అనే డిఫరెన్స్. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. పెద్ద దాని నుంచి చిన్నదానికి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ చేస్తాం. చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్తే మైనస్ చేస్తాం. అది కాన్సెప్ట్. అపాన్ 10 విచ్ ఈస్ 2.7 అగైన్. సో ఈ కేసులో ఆన్సర్ ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి 50 + 2.7 దట్ ఈస్ 52.7 ఈజ్ యువర్ యాక్చువల్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్. అంతే. సో యావరేజ్ రిలేటెడ్ ఏదైతే 4 కాంప్లెక్స్ టాపిక్స్ మన ఎగ్జామ్లో అడుగుతారో అవన్నీ నేను డిస్కస్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి, ఆల్సో షేర్ దిస్ విత్ యువర్ co-aspirants, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి. సో విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, ఆల్ ద బెస్ట్ aspirants. గుడ్ నైట్.